మనం రోజువారీ లైఫ్లో చాలా రకాల వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉంటాం. కొన్ని వెబ్సైట్స్ ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ అయితే కొన్ని నాలెడ్జ్ కోసం యూజ్ అవుతాయి. కానీ అన్ని వెబ్సైట్స్ ఒకేలా ఉండవు. కొన్ని వెబ్సైట్లో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారంటే అవి మీ స్కూల్ అండ్ కాలేజీలో కూడా నేర్పించుండరు. ఈ స్కేరీ వెబ్సైట్స్ అసలు ఎందుకు ఉంటాయో, వాటి వల్ల యూజ్ ఏంటో కూడా తెలియదు. కానీ మీకు తెలియని మిస్టీరియస్ వెబ్సైట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా వీడియోలో ఆర్టికల్లో వీటి గురించి స్కేరీగా రాశారు. అయితే మనం ఈ వెబ్సైట్స్ వెనుకున్న స్టోరీ, అలాగే ఇవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. నెంబర్ 1, బ్లైండ్ మెడెన్. ఇంటర్నెట్లో ఉన్న టాప్ స్కేరీ వెబ్సైట్లో బ్లైండ్ మెడెన్ ఒకటి. దీన్ని మీరు రాత్రి సమయంలో, అది కూడా అమావాస్య టైంలో రాత్రి 12 గంటలకు మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఇది ఒక ప్రేతాత్మకి డెడికేట్ చేయబడిన వెబ్సైట్. మీకు లైఫ్ టైం హర్రర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ వెబ్సైట్ కరెక్ట్గా సరిపోతుంది. బట్ దీని గురించి తెలుసుకోండి. ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి 2 రూల్స్ ఉన్నాయి. 1, ఆ రోజు అమావాస్య రాత్రి అయి ఉండాలి. 2, మీ ఇంటి లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. ఈ వెబ్సైట్లో మీరు ఎంటర్ కాగానే మీకు చాలా విచిత్రమైన ఫొటోస్ కనిపిస్తాయి. కొంతమంది కాలు విరిగి ఉంటే, కొంతమంది చేతులు ఇలా చాలా హింసాత్మకంగా ఉంటాయి. ఆ తర్వాత మీ ముందు 2 క్లిక్ చేయడానికి బటన్స్ ఇస్తుంది, యాక్సెప్ట్, డిక్లైన్. దీనిపైన ఒక వార్నింగ్ మెసేజ్ కూడా ఉంటుంది. మీరు డిక్లైన్ సెలెక్ట్ చేస్తే మీకు ఎంతో భయంకరమైన ఇమేజ్ని చూపిస్తుంది, మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇంత దారుణమైన ఇమేజెస్ చూడడం కంటే ఇంకా దారుణమైనది ఏముంటుందని మీరు యాక్సెప్ట్ని క్లిక్ చేస్తే మీ లైఫ్లో చూడని భయంకరమైన హర్రర్ ఎక్స్పీరియన్స్ని చూపెడుతుంది. అదేంటంటే ఈ వెబ్సైట్లో పడుకున్న స్పిరిట్, అంటే ఆ ఆత్మ మీ మానిటర్ నుండి బయటకు వస్తుంది. అక్కడి నుండి మాయమై ఎక్కడ ప్రత్యక్షమవుతుందో తెలుసా? మీ వీపు వెనకాల ప్రత్యక్షమవుతుంది, మీ భుజం తడుతుంది. బై మిస్టేక్లీ వెనక్కి తిరిగి చూసారంటే మీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ తీసేసి తన వెబ్సైట్లో పెట్టేసుకుంటుంది. మీరు డిక్లైన్లో చూస్తే ఫొటోస్ అన్నీ అవే. ఈ వెబ్సైట్ పారానార్మల్ టెస్టెడ్ వెబ్సైట్. ఇది నిజంగా వర్క్ చేస్తుంది. ఇది ఒక పారానార్మల్ వెబ్సైట్. నెంబర్ 2, సాడ్ సైతాన్. డీప్ వెబ్లో మీకు క్రైమ్, మర్డర్ అండ్ అబ్నార్మల్ లెజెండ్ అన్ని విచిత్రమైన వెబ్సైట్స్ దొరుకుతాయి. నేను ఇప్పుడు చెప్పబోయే గేమ్ దాని క్రీపీనెస్తో జనాల అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. అదే సాడ్ సైతాన్. ఈ గేమ్ని వెతికి తీసింది జమై అనే యూట్యూబర్. అబ్సెక్యూర్ అనే హర్రర్ ఛానల్లో చూపించాడు. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే, ఇందులో మీరు ఒక పర్సన్ ముందు కనిపిస్తూ వెలుగును చూస్తూ అలా వెళుతూ ఉన్నారు. కొన్ని గంటల తర్వాత మీ గేమ్ లెవెల్ పెరిగి మీకు ఇంకాస్త భయంకరమైన సౌండ్స్, అలాగే ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. అలా ధైర్యంగా ముందుకు వెళ్తుంటే ఎవరో గట్టిగా ఊపిరి పీలుస్తున్నట్లు సౌండ్స్ వినిపిస్తుంది. అయినా మీరు గేమ్ని క్విట్ చేయకపోతే మీ ముందుకు ఏవో షాడోస్, విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తాయి. ఆ తర్వాత ఎవరో కోపంగా ఉన్నట్లు, ఎవరో వెటకారంగా నవ్వుతున్నట్లు సౌండ్స్ వినిపిస్తాయి. ఫైనల్లీ గేమ్ ఎండ్లో మీకు మనిషి కనిపిస్తాడు. ఇక మీ గేమ్ ఇప్పటి నుంచి మొదలవుతుంది. మీరు నడుస్తున్న హాల్వే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు బాగా అలసిపోయినట్లు నడుస్తారు. మీ కంటి ముందు మొత్తం బ్లర్గా కనిపిస్తుంది. దారి మధ్యలో విచిత్రమైన ఫొటోస్, స్కేరీ ఇమేజెస్ కనిపిస్తాయి. ఎంతటి హర్రర్ లవర్ అయినా ఇంతటితో గేమ్ని క్విట్ చేస్తాడు. కాదని మొండికేస్తే మెంటలీ డిస్టర్బ్ అవుతాడు. నెంబర్ 3, 973 EHT నమ్హో 973. మీరు ఈ వెబ్సైట్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే అందులో ఏదో టెక్నికల్ గ్లిచ్ ఉన్నట్లు కనిపిస్తుంది. దీని పేరుని రివర్స్లో చదివితే ద హ్యూమన్ అని వస్తుంది. ఈ వెబ్సైట్ విచిత్రమైన కోడింగ్ నెంబర్లతో ఉంటుంది. ఫస్ట్ లైన్లో ఏ మేజ్ ఇన్ అబ్రకదబ్రా అని, కానీ స్లోగా ఆ అబ్రకదబ్రా నుండి ఒక్కో లెటర్ మిస్ అవుతూ మిమ్మల్ని నెంబర్ 9 వరకు తీసుకెళ్తుంది. మీరు ఇంకాస్త స్క్రోల్ చేస్తూ వెళ్తే ధార్మిక గురించి, మాయల గురించి ఉంటుంది. ఆ తర్వాత ఏదో క్రీపీ ఇమేజెస్ని చూపిస్తుంది. ఈ వెబ్సైట్ని చాలామంది డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు, బట్ నో యూస్. ఇప్పటి వరకు దీని రహస్యాన్ని ఎవ్వరు చెప్పలేకపోయారు. నెంబర్ 4, అక్టోబర్ 28, 2011.com. అసలు ఈ వెబ్సైట్ని ఆ డేట్కే ఎందుకు పెట్టారు? ఆ రోజు అసలు ఏం జరిగింది? మీరు ఇందులో ఎంటర్ కాగానే ఒక బ్లాక్ క్యాట్ అండ్ ఒక వైట్ క్యాట్ కనిపిస్తాయి. అందులో ఒకటి చనిపోయి ఉంటుంది. మీరు అలా కిందికి వెళ్తే మీకు అక్టోబర్ 28, 2011.com/safe అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీరు రీడైరెక్ట్ అవుతారు. ఈ పేజ్లో మీకు ఒక 4 డిజిట్ కోడ్ టైప్ చేయమని అడుగుతుంది. మీరు సరైన కోడ్ యూజ్ చేస్తే ఆ డేట్లో ఏం జరిగిందో రివీల్ అవ్వచ్చు, లేదా ఏదైనా రహస్యం చెప్పొచ్చు. ఇందులో ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. దానికి కాల్ చేస్తే మీకు విచిత్రమైన వాయిస్ వినపడుతుంది. ఈ క్యాట్ 4 మొబైల్ నెంబర్ వెనకాల రహస్యం ఏంటో ఎవ్వరికీ తెలీదు. నెంబర్ 5, సబ్ కల్చర్. ఈ వెబ్సైట్లో ఎంటర్ కాగానే మీకు ఏవేవో ప్రపంచంలో జరిగిన ఘోరమైన ఇమేజెస్ చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయంగానే అది మీ కంప్యూటర్ని ఏదైనా చేయగలదు. అలాగే ఈ ఇమేజెస్ ఏమీ మన కంట్రోల్లో ఉండవు. కంటిన్యూస్గా మీకు ఇమేజెస్ని చూపిస్తూనే ఉంటుంది.
అండ్ ఒక్క సజెషన్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన వెబ్సైట్స్ దేన్ని నేను బిలీవ్ చేయను. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ వెబ్సైట్స్, ఓన్లీ హర్రర్ ఎక్స్పీరియన్స్ కోసమే వీటిని క్రియేట్ చేశారు. అండ్ అలాగే మీరు వాటిని విజిట్ చేయాలనుకుంటే మీ కంప్యూటర్లో వైరస్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అండ్ మెంటల్లీ మీరు డిస్టర్బ్ కూడా అవ్వచ్చు. ఎవరైనా లిమిట్లో ఉంటేనే బెటర్. మీకు అంతగా హర్రర్ థ్రిల్ కావాలంటే మూవీ చూడండి, యూట్యూబ్ వీడియోస్ చూడండి, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి వెబ్సైట్స్లోకి వెళ్ళి మీ కంప్యూటర్లో వైరస్ ఎక్కించుకోకండి అండ్ మెంటల్లీ డిస్టర్బ్ అవ్వద్దని నా సజెషన్. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.